హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి కాలినడకన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడం, శ్రీవారిని దర్శించుకోవడం, దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు వార్తలు వస్తుండడం, మధ్య మధ్యలో తెలుగుదేశం నాయకులు కూడా ఆయన్ని పరామర్శిస్తుండడం, మధ్యలో నారా లోకేష్ బండ్ల గణేష్కి ఫోన్ చేయడం, ఇప్పుడు ఆయన నేరుగా తిరుపతి నుంచి అమరావతి చేరుకొని ముందు నారా లోకేష్ని, తర్వాత నారా చంద్రబాబు నాయుడిని కలుసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, లోకేష్ అతన్ని అభినందించడం, ఇవన్నీ మనం రోజు చూస్తున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే బండ్ల గణేష్ అంటే అంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ ప్రయోజనం లేకుండా ఎవరు ఇటువంటివి చెయ్యరు. ఎంత అంటే ముఖ్యంగా బండ్ల గణేష్ ముందు రాజకీయంగా నాకు గురువు అని బొత్స సత్యనారాయణ ఆయన గురించి చెప్పేవాడు. బండ్ల గణేష్ తీసినటువంటి సినిమాలన్నిటికి కూడా ఆయన బొత్స సత్యనారాయణ గారు బ్యాక్ బోన్ లాగా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం అని ఆయన చెప్తున్నా, దేవుడు అని చెప్పి చెప్తుంటాడు. అంటే రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అని చెప్పే బండ్ల గణేష్ ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు కోసం పాదయాత్ర చేయడం అనేది, అంటే అతను ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అటువంటిది ఆయన మరి ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి నాయకుడి కోసం పాదయాత్ర చేయడం అనేది ఒక కొంత ఆశ్చర్యం కలిగించే విశేషం. అయితే దానికి తగిన ప్రచారం, అంటే రోజు అతను చేసే పాదయాత్రకు సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా మీడియాలో వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ దానికి ప్రత్యేకించి ఒక పిఆర్ టీంను కూడా ఆయన పెట్టుకొని చేయడం, ఇదంతా చూస్తే ఆయన ఏదైనా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాడా, లేకపోతే త్వరలో అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలనే ఒక అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది, చేసే ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ తెలంగాణ మీద ఫోకస్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోసం ఏదైనా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడం కోసం బండ్ల గణేష్ సన్నాహాలు చేసుకుంటున్నాడా, లేకపోతే యాక్చువల్గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అంటే పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఆ పదవి ఉంది. ఇప్పటికీ కూడా ఆ పదవిని భర్తీ చేయకపోవడం అనేది అనేక విమర్శలకి తావిస్తున్న విషయం మనకి తెలుసు. అంటే యాక్చువల్గా ఈ పదవి కోసం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం రత్నం పేరుని బహిరంగంగా ప్రకటించడం మనం చూసాం. అంటే హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఏం రత్నం లాంటి సీనియర్ ఎఫ్డిసి చైర్మన్ అయితే బాగుంటుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదన చేశాను అని ప్రకటించినప్పుడు ఇంకా అధికారిక ప్రకటన ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తానని అందరూ అనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా వచ్చింది, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మరో 4 రోజుల్లో రాబోతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన మాత్రం ఇప్పుడు రాలేదు. యాక్చువల్గా ఇది పవన్ కళ్యాణ్కి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. ఎందుకంటే తను మీడియా ముఖంగా తను ప్రకటన చేసిన తర్వాత కూడా నేను ప్రతిపాదించాను ఏం రత్నం గారిని, ఆయన చాలా మంచి అనుభవశాలి, ఇటువంటి అనుభవజ్ఞుడికి తగిన పదవి అది అని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటించిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం అతని అభ్యర్థిత్వాన్ని, అంటే అతను నియమించకపోవడం అనేది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిజానికి అంటే ఇంత చిన్న పదవి కోసం జనసేన పార్టీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు పెట్టుకుంటారా? అంటే లేనిపోని అభిప్రాయ భేదాలకు తావిచ్చేలాగా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేలాగా చేసుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా ఏం రత్నం ఇంకా ఎఫ్డిసి చైర్మన్ అవ్వడం ఖాయం అనే అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ అంచనాలకు భిన్నంగా ఎందుకో అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా పరిశీలిస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆ పోస్ట్ కోసం బండ్ల గణేష్ని ఎంపిక చేసి దానికోసం అని, అంటే రేపొద్దున్న ఆ పీఠం మీద బండ్ల గణేష్ని డైరెక్ట్గా కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ మనిషికి ఇచ్చారనే ఒక ఇది రాకుండా ముందు ఆయన చంద్రబాబు నాయుడు కోసం సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, అది కూడా తిరుమల
తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ని ఇప్పుడు మరి కలుస్తాడో లేదో ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉండేది అమరావతిలోనే కాబట్టి చంద్రబాబుని లోకేష్ని కలిసిన బండ్ల గణేష్ న్యాయంగా అయితే బొత్స సత్యనారాయణని కలవకపోయినా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలవాలి. మరి నా దేవుడు అని ఆయన 1 సార్లు చెప్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా కలిసి తీరాలి. మరి ఇవాళ రేపట్లో దానికి సంబంధించినటువంటి ఆ ఫోటోలు అయ్యాను విడుదలవుతాయా ఏంటన్నది మనం చూడాలి. అయితే ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్కి వీరాభిమానిగా ఒక భక్తుడిగా ముద్రపడినటువంటి బండ్ల గణేష్ని ఎఫ్డిసి చైర్మన్ గా చేసే అవకాశం ఉందా అని కూడా నాకు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ ఏదైనా తనకి ఇస్తారు, ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఈవెన్ దిల్ రాజుకి ఇచ్చినటువంటి ఎఫ్డిసి చైర్మన్ పోస్ట్ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అప్పుడు కొంతమంది అంచనాలు వేశారు. కానీ అవేవి నిజం కాలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతోటి, అటు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినటువంటి ఏఎం రత్నంకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏఎం రత్నం బదులు బండ్ల గణేష్ని ఎంపిక చేస్తే అది మళ్ళీ పెద్ద వివాదం కాకుండా అంటే బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ మనిషే కాబట్టి పవన్ కళ్యాణ్తో సినిమాలు తీసి పవన్ కళ్యాణ్ పట్ల పదే పదే విధేయత కానీ, అభిమానాన్ని కానీ, భక్తిని కానీ ప్రకటించుకున్నటువంటి బండ్ల గణేష్ని ఎఫ్డిసి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా ఏదైతే ఒక చిన్న చిన్న సమస్య తలెత్తిందో ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, దాని పరిష్కారం కోసం కూడా ఈ బండ్ల గణేష్ ఉపయోగపడే అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఏదైనా దీనికి సంబంధించి అంటే ఒకవేళ ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇవ్వకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో బండ్ల గణేష్కి ఏదైనా ఒక కీలకమైనటువంటి స్థానం, అంటే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో మంచి స్పీకర్ కూడా అయిపోయాడు. ఆయన స్పీచెస్కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏదైనా ఒక ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నాడంటే అందరూ యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన వాగ్దాడిని లేకపోతే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ని ఉపయోగించుకునేలాగా తెలుగుదేశం పార్టీ మరొక పదవి ఏదైనా ఇస్తుందేమో మనం వేచి చూద్దాం.